Hello everyone, welcome to the brand new program of Disha. So myself Dr. Karthik, faculty of Sai Ram Sampadra Education. So in this session we are going to discuss about the general essay topic. So ee roju మనం general essay topic ని discuss చేస్తున్నాము. So before starting the session of Disha, let us know about the program details. This Disha program is a free daily mains answer writing series for the TGPSC Group 1 aspirants. ఎవరైతే TGPSC Group 1 మెయిన్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అనేది రూపొందించాము. సో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఫ్రీగా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుందమ్మా. సో దిస్ ఇస్ ఏ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద TGPSC Group 1 aspirants. ఒకసారి ప్రోగ్రామ్ హైలైట్స్లోకి మనం వెళ్ళినట్టయితే దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ TGPSC Group 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ప్రతిరోజు కూడా మనకి మార్నింగ్ 8 AM కల్లా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లోను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లోను క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. ఓకే, దాంతోపాటు ఈవినింగ్ 7 PM కల్లా డైలీ మనకి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్తో పాటు మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని సేమ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా ఇదే టైమ్స్లో మనకి క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా ఆన్సర్ డిస్కషన్స్ అనేవి కూడా ఈవినింగ్ 7 PM కల్లా మన యొక్క ఛానల్స్లో మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఇంకా ఎవరైతే మన యొక్క సాయి రామ్ సంపద ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయినట్టయితే పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. సో లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఒకసారి ప్రశ్న జాగ్రత్తగా చూడమ్మా. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ గో అగెయిన్స్ట్ ద ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే క్వశ్చన్ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఏమడుగుతానమ్మా, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో దీన్నే తెలుగులో జమిలీ ఎన్నికలు అనేటువంటి పేరుతో కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరగడం వల్ల రాజ్యాంగంలో చెప్పినటువంటి ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఉంటుందా, ఓకే ఉంటే ఏ విధంగా ఉంటుంది. సో జమిలీ ఎన్నికల యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ఓకే, సో సైమల్టేనియస్ ఎన్నికల మీద ఉన్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటామా, సో దీని గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే, అండ్ ఫైనల్లీ విల్ టాక్ అబౌట్ ద ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఓవరాల్గా ఈ యొక్క టాపిక్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ మన ఎస్ఐ అనేది ఉండబోతుంది. సో ఇక్కడ మనకు ఎస్ఐ చూసినట్టయితే దీన్ని ఇక్కడ 1200 వర్డ్స్ ఇచ్చారమ్మా. సో 1000 వర్డ్స్ లోపు రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈచ్ ఎస్ఐ విల్ క్యారీ 50 మార్క్స్ కదమ్మా. అట్లీస్ట్ మీరు 10 నుంచి 12 పేజెస్ వరకు ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ మీకు ఇచ్చినటువంటి టైం ఎంత, సో ఒక ఎస్ఐని మనం రాయాల్సినటువంటి టైం 1 అవర్లో మనం ఎస్ఐని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ మనం చూసినట్టయితే ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలో చూద్దాం. సో వీ హ్యావ్ టు బిగిన్ విత్ ద షిఫ్ట్ ఆఫ్ ద ఇండియన్ ఎలక్టోరల్స్. ఓకే, ఇండియన్ ఎలక్టోరల్స్ అని ఎప్పుడు షిఫ్ట్ అయ్యాయి అంటే మోస్ట్లీ హిస్టారికల్ కాంటెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 1967 దగ్గర నుంచి మనకి ఈ యొక్క మలుపు అనేది స్టార్ట్ అయింది. సో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక ఫార్మిడబుల్ అపోజిషన్ అనేది మనకి 1967 జనరల్ ఎలక్షన్స్లో ఏర్పడింది. సో దాని తర్వాత మనకి 1971 నుంచి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎలక్టోరల్ షిఫ్ట్ అనేది మనం చూసాము. సో ఎస్పెషలీ లోక్సభ ఎన్నికల్ని అదేవిధంగా స్టేట్ అసెంబ్లీ ఎన్నికల్ని సపరేట్గా నిర్వహించమని చెప్పి ఒక డిమాండ్ అయితే రావడం జరిగింది. సో ఆ విషయాన్ని మనం ఇంట్రడక్షన్లో యానోక్డోట్స్ ద్వారా డిస్కస్ చేద్దాము. దాంతోపాటు విల్ టాక్ అబౌట్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ డిమాండ్. ఓకే, సో ఎస్పెషల్లీ ఈ యొక్క జమిలీ ఎన్నికలు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా మనం చూడాలి, సో దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, పొటెన్షియల్ ఇంపాక్ట్స్ ఏంటి, ఏ విధంగా ఫెడరలిజం మీద ఇంపాక్ట్ పడుతుంది అనేటువంటి అంశాన్ని బ్రీఫ్గా మన ఇంట్రడక్షన్లో మాట్లాడుతూ ఇంట్రడక్షన్ అయితే మనం ముగించాల్సి ఉంటుంది. సో రఫ్లీ మనకి ఒక 100 వర్డ్స్ వరకు బ్రీఫ్గా మీరు ఇంట్రడక్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి అమ్మా. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మీరు వెళ్ళినట్టయితే వీ హ్యావ్ టు డిస్కస్ ద ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగాలనేటువంటి పాజిటివ్ ఆర్గ్యుమెంట్ని మీరు మాట్లాడాల్సి ఉంటుంది. సో అదేవిధంగా అగెయిన్స్ట్గా కూడా మీరు ఈ యొక్క ఆర్గ్యుమెంట్ని మాట్లాడాల్సి ఉంటుంది. సపోజ్ అగెయిన్స్ట్గా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే స్టేట్ అటానమీ అనేది ఇరోడ్ అవుతుంది, పవర్ అనేది సెంట్రలైజేషన్ అనేది అయ్యేటువంటి అవకాశం ఉంది, దీని ద్వారా
రీజనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓవర్ షాడ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఆర్గ్యుమెంట్స్లో మెన్షన్ చేయండి. దాంతోపాటు లాజిస్టికల్గాను ఛాలెంజెస్ ఉంటాయి. అదేవిధంగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బర్డెన్ అనేది సో గవర్నమెంట్ అఫీషియల్స్ మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఆర్గ్యుమెంట్స్ రిగార్డింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ మనం తీసుకున్నట్టయితే సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూని మనం సేవ్ చేసుకోగలుగుతాము. సో ఇట్లాంటి ఎన్నికలన్నీ కూడా కాస్ట్ ఎఫిషియెంట్గా మనకు పనిచేస్తూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ అని తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సో ఒక్కసారి మనకు ఎన్నికలు చేయడం వల్ల వివిధ రాష్ట్రాల్లో మల్టిపుల్ టైమ్స్ ఎన్నికలు చేసేటువంటి బర్డెన్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయంలో దీంట్లో మిక్స్డ్ టాక్ ఉందమ్మా. అండ్ నెక్స్ట్ ఓవర్ ఏంటంటే ఓటర్ టర్న్అవుట్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు కూడా ఒక ఎలక్షన్ మీద అయితే సో ఖచ్చితంగా ఆసక్తి చూపుతారు. సో అందరూ కూడా ఓటేసేటువంటి ప్రయత్నం అయితే ఎక్కువ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఓటర్ టర్న్అవుట్ని కూడా మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మోర్ అమౌంట్ ఆఫ్ ఓటర్ టర్న్అవుట్ అంటే సో మోర్ డెమోక్రటిక్ ప్రాసెస్ కింద మనం భావించాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో తరచుగా ప్రభుత్వాలు పడిపోయేటువంటి అవకాశం ఉండదు. సో తరచుగా మనకి ఎలక్షన్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా మనకి తగ్గుముఖం పడుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఫేవర్గా ఆర్గ్యుమెంట్స్ మనం మెన్షన్ చేయొచ్చు. దాంతోపాటు ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్స్ ఎట్లా ఉన్నాయి, కేస్ స్టడీస్ ఎట్లా ఉన్నాయి అనే దాని మీద కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే, సో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మనం మెన్షన్ చేస్తూ ఓకే, అదేవిధంగా సో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా ఒక కేస్ స్టడీని మనం తీసుకుంటూ దీనిలో ఉన్నటువంటి ఇన్డెప్త్ అనాలిసిస్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, డిఫరెన్స్ ఏంటో కూడా మనం మాట్లాడతాం. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే ఏ విధంగా మనం ఫెడరలిజం ప్రిన్సిపల్స్ని మనం మెయింటైన్ చేసుకోవాలి, సో దాంతోపాటు ఎలక్టోరల్ ఎఫిషియన్సీని ఎట్లా పెంపొందించుకోవాలి, ఓకే, అదేవిధంగా రోబస్ట్ డెమోక్రసీని ఎట్లా మెయింటైన్ చేయాలి, దాంతోపాటు సెంటర్ స్టేట్ రిలేషన్ చెడిపోకుండా సో మనం జాగ్రత్తలు కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇండియాలో ఉన్నటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ని, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ కూడా మనం హార్మోనియస్గా ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, సో ఈ విధంగా మీరు కన్క్లూజన్ని కూడా ఒక పేజ్లో అంటే ఓవరాల్గా 100 wordsలో రాయడానికి ప్రయత్నం చేయండి. సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా మనం ఈ యొక్క జర్నలిస్ట్ అయిన అప్రోచ్ అవ్వబోతున్నాము. ఓకే, సో నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఒకసారి ఇన్ డీటెయిల్గా మనం ఆన్సర్ డిస్కషన్, ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుంది, బాడీ ఎట్లా రాయాలి, కన్క్లూజన్ ఎట్లా రాయాలో మనం చూద్దాం. So there is a small announcement regarding the program of essay writing in the Sai Ram Samatra Education. So recentగా మన ఇన్స్టిట్యూట్ వారు కాంప్రహెన్సివ్గా ఒక ఎస్ఐ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారమ్మా రిగార్డింగ్ ద టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తాము. ఓకే, సో టీఎస్పిఎస్సి మెన్షన్ చేసినటువంటి సిలబస్ని ఆల్మోస్ట్ ఆల్ మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా సిలబస్ అంతా కూడా 25 థీమ్స్ ద్వారా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో 25 థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఓకే, సో ప్రతి ఒక్క ఎస్ఐకి ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలి అనేటువంటి సిస్టమైజ్డ్ ఎఫర్ట్స్ ద్వారా మొత్తం కంటెంట్ అంతా కూడా సో ఏ విధంగా మనం జనరేట్ చేసుకోవాలి, బ్రెయిన్ స్టార్మింగ్ మెథడ్స్ ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మన యొక్క సాయిరామ్ సార్ ఎక్స్క్లూజివ్ సిస్టమ్ ఆఫ్ ఎస్ఐ ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి టాపిక్కి కూడా మీకు సో ఎట్లా ఇంట్రడక్షన్ చేయాలి, ఓకే, ఎట్లా బాడీ ఆఫ్ ద ఆన్సర్ రాయాలి, ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, టోన్ ఆఫ్ ద ఎస్ఐని ఎట్లా మెయింటైన్ చేయాలి, అదేవిధంగా వాల్యుయేషన్ ఎట్లా చేయాలి అనేటువంటి విషయాల మీద కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో దాంతోపాటు యానోక్డోట్స్ని, ఓకే, కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, డేటాని, ఓకే, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని, అదేవిధంగా ఫోల్డర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సో ప్రతి ఒక్క థీమ్ ద్వారా మనం ఇన్ డీటెయిల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఓవరాల్గా ఈ యొక్క వాల్యుయేషన్ మెటీరియల్ ద్వారా మీ ఎస్ఐ అనేది మరింతగా ఎన్హాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ ఎస్ఐస్ని మీరు ఆన్సర్లో రాసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా ఒక రోబస్ట్గా, కాంప్రహెన్సివ్గా మనం స్ట్రక్చర్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సో ఆల్రెడీ క్లాస్ అనేవి మనకి 24th June నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే, నౌ వీఆర్ ఇన్ ద ఆగస్ట్, ఆల్మోస్ట్ ఆల్ మనకి 2 నెలలు అయిపోయి. సో ప్లీజ్ జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎస్ఐ ప్రోగ్రామ్ కింద ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఫీజు వచ్చేసి మనకి 2,499 రూపాయలు మాత్రమేనమ్మా. సో ఎనీ పీపుల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వెంటనే ఈ కింద ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండమ్మా. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ద ప్రోగ్రామ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రోగ్రామ్స్ కింద ఈ యొక్క కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్ ఆఫ్ సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఓకే, రైట్. సో లెట్ us talk about the introduction of this particular question. సో మనకి
యాజ్ ఐ మెన్షన్ దట్ సో ఇండియాలో ఉన్నటువంటి ఎలక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ 324, సో ఆర్టికల్ 324 ప్రకారం సో దేర్ ఈజ్ ఎలక్షన్ కమిషన్. సో ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా? ఇట్ విల్ కండక్ట్ ద పోల్స్. సో ఇండియాలో ఉన్నటువంటి ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి ఎస్పెషలీ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, అదేవిధంగా పార్లమెంట్, దాంతోపాటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ యొక్క 5 బాడీస్కి కూడా ఎలక్షన్స్ని ఎవరు కండక్ట్ చేస్తారమ్మా? ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. బట్ వాట్ ఈస్ ద మేజర్ ఇష్యూ రిగార్డింగ్ హియర్? సో ఈ యొక్క ఎలక్షన్స్ అన్నీ కూడా ఒక టైం మేనర్లో కండక్ట్ చేస్తుందా అంటే సో ఖచ్చితంగా కాదు. సో దెర్ ఇస్ నో టైం బౌండెడ్ ఎలక్షన్స్ అనేవి ఇక్కడ జరగడం లేదు. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి? సో ఈ యొక్క ఎలక్షన్ సైకిల్ అంతా కూడా ఒక ఆర్డర్లీ ఫ్యాషన్తో సింక్రనైజింగ్గా మనకి ఎస్పెషలీ లోక్సభ ఎలక్షన్స్ కానివ్వండి, స్టేట్ అసెంబ్లీస్ కానివ్వండి, ఇవి కూడా మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ కదమ్మా. సో డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఎక్కడా కూడా సింక్రనైజింగ్గా అంటే సో ఒక టైం మేనర్లో జరగట్లేదు అనేటువంటి విషయాన్ని మనం ఒప్పుకోవాలి. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ అనేవి టైమ్లీ మేనర్లో జరుగుతాయో వాటిని మనం అంటాం సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాము. వాటినే మనం జమిలీ ఎన్నికలు అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. సో రీసెంట్గా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి 1 నేషన్ 1 ఎలక్షన్ ఏదైతే ఉందో, సో ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ యొక్క ఎజెండా ద్వారా ఏం చేస్తున్నారు? సో ఎంటైర్ లోక్సభ ఎలక్షన్తో పాటు అన్ని స్టేట్స్ అసెంబ్లీస్ ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకేసారి ఒకే టైం షెడ్యూల్లో ఎలక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక విధానంతో వీళ్ళు ముందుకు రావడం జరిగింది. బట్ కరెంట్ సినారీ ఎట్లా ఉందంటే సో ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ అనేవి, అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేరువేరుగా జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే గవర్నమెంట్స్ అనేవి 5 ఇయర్ టర్మ్ పాలసీ ఉందో సో మధ్యలో కూడా ఈ యొక్క ప్రభుత్వాలు పడిపోయేటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా డిజాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా కరెంట్ సినారియో అనేది సో రైట్ వే అనేటువంటి వాదన కూడా మనకి ఉంటుంది. సో ఎందుకు సో ఇక హిస్టరీ బిహైండ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్ అంటే ఏంటంటే సో అంటిల్ 1967 వరకు సో మెజారిటీ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానివ్వండి లేదా లోక్సభ కానివ్వండి సో ఓన్లీ 1 పార్టీ రూల్ కింద ఉండేది. సో డిజల్యూషన్ అంతా కూడా లోక్సభ ఎప్పుడైతే డిజాల్వ్ అవుతుందో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా అప్పుడే డిజాల్వ్ అయ్యాయి. బట్ ఏమైంది? 1967 నుంచి ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ 7 నుంచి 8 రాష్ట్రాల్లో తమ అధికారాన్ని కోల్పోయింది. సో ఎస్పెషల్లీ మనకి ఇక్కడ 1967 నుంచి అపోజిషన్ పార్టీస్ అనేవి ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు 1971 దగ్గర నుంచి ఇండియన్ ఎలక్టోరల్ ల్యాండ్స్కేప్లో మనకి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ షిఫ్ట్ అనేది మనం చూసాము. సో ఎస్పెషలీ మనకి జనరల్ ఎలక్షన్ ఆఫ్ లోక్సభ కానివ్వండి, అదేవిధంగా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి సో మొట్టమొదటిసారిగా మనకి వేరువేరుగా జరిగాయి. సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పొలిటికల్ అన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది. దాంతోపాటు సో స్టేట్లో ఉన్నటువంటి గవర్నెన్స్ అనేది కూడా స్ట్రెంగ్తన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ కూడా మనకి ఇక్కడ బయటికి అయితే రావడం జరిగింది. అండ్ ఫెడరలిజం ప్రిన్సిపల్స్ అనేవి కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ వాజ్ ఎమర్జ్డ్ అనమాట. సో ఈ విధంగా మనకి హిస్టారికల్ డేటా అంతా కూడా చూస్తున్నాము. కానీ రీసెంట్ ఇయర్స్లో మనకి బాగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటమ్మా? సో 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు కనబడుతుంది. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరగాలి. సో వన్స్ అపాన్ అ టైం ఇండియన్ ఇండిపెండెన్స్ టైంలో ఏ విధంగా అంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్ టైంలో ఏ విధంగా మనకి అన్ని ఎలక్షన్స్ కూడా సైమల్టేనియస్గా జరిగాయో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ బర్డెన్ని మనం తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ఎలక్టోరల్ ప్రాసెస్ అంతా కూడా సింప్లిఫై చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాదనలు కూడా మనకు వినబడుతున్నాయి. సో దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద ఇంపాక్ట్. ఈ విధమైనటువంటి ఇంపాక్ట్ వల్ల ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, సో ఫెడరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఎట్లా నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఇంట్రడక్షన్లో మీరు మెన్షన్ చేయండి అమ్మా. సో ఈ విధంగా మీరు ఒక అద్భుతమైనటువంటి స్టోరీ నెరేషన్ ద్వారా లేదా 1967 ఎలక్షన్స్ సిచ్యువేషన్ బట్టి మీరు ఇంట్రడక్షన్ని రాయొచ్చు. ఓకేనా? సో నౌ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో కమింగ్ టు ద హిస్టారికల్ కాంటెక్స్ట్లో మనం చూసుకున్నట్టయితే ఇండియాలో ఉన్నటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఫెడరలిజం అంటే ఏంటమ్మా? సో దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఇన్ ఏ ఇండిపెండెంట్ మేనర్. అంటే ఏంటమ్మా? కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రాలకి పవర్స్ అనేవి డైరెక్ట్గా రాజ్యాంగం అనేది డిస్ట్రిబ్యూట్ చేసింది. సో దెర్ ఇస్ ఏ డివిజన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ బై ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్.
సో ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సపరేట్గా యూనియన్కి అదేవిధంగా స్టేట్స్కి కూడా అటానమీని క్రియేట్ చేస్తూ రెండు కూడా వాళ్ళ యొక్క పరిధిలో ఓకే విత్ ఇన్ దేర్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ డొమైన్స్లో ఏ విధంగా పనిచేయాలి ఓకే అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా రాజ్యాంగంలో మనకి రాయడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో హార్మోనీని మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు బ్యాలెన్స్ ఆఫ్ ద పవర్ని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకే, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ప్రపోజల్ ఏదైతే ఉందో ఓకే ఎస్పెషలీ ఇవన్నీ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎవరు ప్రపోజ్ చేశారమ్మా, ఇనీషియల్గా మనకి 1983లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాన్యువల్ రిపోర్ట్ ద్వారా మొట్టమొదటిసారిగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి మాట్లాడింది. ఓకే, సో దీని తర్వాత లా కమిషన్ అనేది 1999లోను అదేవిధంగా 2018లో కూడా మీకు తరచుగా ఈ యొక్క లా కమిషన్ అనేది ఏంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ని రివర్ట్ చేయండి, మళ్ళీ తీసుకురండి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు 2017 రీసెంట్గా మనకి నీతి ఆయోగ్ ద్వారా థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అయినటువంటి నీతి ఆయోగ్ ద్వారా కూడా మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ని మళ్ళీ తిరిగి ఇండియాలో స్టార్ట్ చేయాలి, తీసుకురావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష అయితే బయటికి రావడం జరిగింది. అండ్ రీసెంట్గా మనకి 2018లో సో మళ్ళీ లా కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా దీని గురించి మాట్లాడింది. ఓకే, సో దీని ద్వారా రాజ్యాంగ సవరణలకి రికమెండేషన్ చేయడం జరిగింది, ఎస్పెషలీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని మార్చడం ద్వారా. ఓకే, సో ఇక సైమల్టేనియస్ ఎన్నికల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగిందమ్మా. బట్ హవెవర్ ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో ఎస్పెషలీ కండక్టింగ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ అండ్ రాజ్యసభ అనేది ఒకసారి చేయడం అనేది ఆబ్వియస్లీ ఇట్స్ ఏ క్వైట్ ఛాలెంజింగ్ టాస్క్. ఖచ్చితంగా దీని యొక్క రిపర్కషన్స్ అనేవి మనం చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు దీనివల్ల ఏమవుతుందమ్మా, ఈక్లిబ్రియం అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల మనకి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, సో వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వర్ అగెయిన్స్ట్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే, సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఈరోడింగ్ ద ఫెడరల్ అటానమీ. సో ఇది ఫెడరలిజం ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా ఉంది. ఇట్ ఈస్ అండర్మైనింగ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫెడరలిజం విచ్ ఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి వాదన అయితే ఎక్కువగా వినపడుతుందా ఉందమ్మా. సో రాజ్యాంగంలో మెన్షన్ చేసేటువంటి 7th షెడ్యూల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద డివిజన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉందో సో ఇదంతా కూడా ఈరోడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తన యొక్క రెస్పెక్టివ్ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో పనిచేస్తున్నాయి. దీని ద్వారా హార్మోనీని బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ మనం క్రియేట్ చేయడం ద్వారా దీనివల్ల ఏమవుతుందమ్మా, పొటెన్షియల్ అటానమీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పవర్స్ అన్నీ కూడా ఈరోడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. సో దాంతోపాటు సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఒకేసారి మనకి తీసుకురావడం వల్ల ఏమవుతుందమ్మా, సో స్టేట్స్ అనేవి ఇండిపెండెంట్గా గవర్న్ చేసుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద నేషనల్ ఇష్యూస్ అన్నీ కూడా ఎలక్టోరల్ ప్రాసెస్లో మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ కింద మారిపోతాయి. ఓకే, మోస్ట్లీ నేషనల్ పార్టీస్కి ఎక్కువగా లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం అయితే ఇక్కడ దీని ద్వారా ఏర్పడుతుంది. దాంతోపాటు రీజనల్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఓవర్ షాడో చేయడంతో పాటు లోకల్ పాలిటిక్స్ని పక్కన పెట్టేసేటువంటి అవకాశం కూడా మనకి ఉంటుంది. ఓకే, సో దీని ద్వారా స్టేట్ పార్టీస్ కానివ్వండి రియలిస్టిక్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద మొత్తంలో నష్టపోతాయి అనేటువంటి విషయాన్ని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అగైన్స్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ దట్ ఈస్ ద ఇరోషన్ ఆఫ్ ఫెడరల్ అటానమీ. ఓకే, సో సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళినట్టయితే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. సో పవర్ అనేది ఏమవుతుందమ్మా, సో కేంద్రీకృతమైనటువంటి అవకాశం ఉంది. సో సెంట్రలైజింగ్ టెండెన్సీ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద పవర్ అంతా కూడా నేషనల్ పార్టీస్ దక్కించుకునేటువంటి అవకాశంతో పాటు స్టేట్ పాలిటిక్స్ని పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, రీజనల్ పార్టీస్ యొక్క ఇంపార్టెన్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానివ్వండి వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దేర్ బై అండర్మైనింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరలిజం. సో ఫెడరలిజం కాన్సెప్ట్ అంతా కూడా డైల్యూట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఫెడరల్ స్ట్రక్చర్ని మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో విచ్ ఈస్ వెరీ వెరీ వైటల్ ఫర్ ద అకామిడేటింగ్ ఇండియాస్ డైవర్సిటీ. సో ఇండియాలో ఉన్నటువంటి సో విభిన్నమైనటువంటి కల్చర్స్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, ఎథనిక్ పీపుల్ కానివ్వండి. ఓకే, సో ఇట్లాంటి మల్టీ కల్చరల్ డైవర్సిటీ ఉన్నటువంటి ఇండియాలో ఖచ్చితంగా
ఫెడరల్ స్ట్రక్చర్ని మనం ఇరోడ్ చేయకూడదు. ఫెడరల్ స్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ కింద ఉంది. సో ఖచ్చితంగా ఫెడరల్ స్ట్రక్చర్ ప్రిన్సిపల్స్ని మనం అప్హోల్డ్ చేయాలి. సో రాజ్యాంగ నిర్మాతలు కూడా అదే కోరుకున్నారు. అందుకనే మనకి సో 7th షెడ్యూల్ ద్వారా డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మీ ఆర్గ్యుమెంట్లో చెప్పండి అమ్మా. ఓకేనా? అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం చూసుకున్నట్టయితే సో రీజనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇంపాక్ట్ అనేది పక్కకు పెట్టేసేటువంటి అవకాశం ఉంది. సో ద రీజనల్ ఇష్యూస్ అండ్ ద లోకల్ ఇష్యూస్ విల్ బీ కంప్లీట్లీ సైడ్ లైన్. ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి అనేటువంటి విషయాన్ని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు స్టేట్ స్పెసిఫిక్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఎగ్జాంపుల్ మనకి సో తెలంగాణ మూమెంట్ టైంలో మనం తీసుకున్నాం. సో తెలంగాణ యొక్క లోకల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, సో ద లోకల్ ఇష్యూస్ విల్ బి కంప్లీట్లీ ఓవర్ షాడోడ్ బై ద బ్రాడర్ నేషనల్ ఎజెండాస్. నేషనల్ ఎజెండాస్ తీసుకుంటారు. సో నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి యొక్క నేషనల్ ఎజెండా కోసం పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళెక్కడా కూడా స్టేట్ పార్టీస్ కానివ్వండి, స్టేట్ పార్టీ కన్సర్న్స్ని ఎక్కడ వినేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో దీనివల్ల రీజనల్ పార్టీస్ తన యొక్క ప్రభావాన్ని కోల్పోతాయి. దాంతోపాటు లోకల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అడ్రెసివ్గా ఎఫెక్టివ్గా చెప్పేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉండేటువంటి అవకాశం ఉండదు. ఓకే, ఎందుకంటే సో కంప్లీట్గా సెంట్రలైజ్డ్ టెండెన్సీ అనేది మనకు కనబడుతుంది. డీసెంట్రలైజేషన్ అనేది కంప్లీట్గా డైల్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల మనకి ఏర్పడతాయమ్మా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో లాజిస్టిక్స్ అండ్ ద ఆపరేషనల్ ఛాలెంజెస్. సో ఖచ్చితంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఆపరేట్ చేయడం అనేది ఇట్ ఈస్ క్వైట్ ఛాలెంజింగ్ టాస్క్. సో విపరీతమైనటువంటి లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఆపరేషనల్ ఛాలెంజెస్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. విపరీతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎంప్లాయీస్ని కూడా మనం హోల్డ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా కోఆర్డినేటింగ్ ద కంప్లీట్ ఎలక్షన్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్. ఖచ్చితంగా మెటీరియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా కావాలి. దాంతోపాటు ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లానింగ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా లేకపోతే సో ఆటోమేటిక్ ఎలక్షన్ అనేది ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మాల్ ప్రాక్టీసెస్ చేసేటువంటి అవకాశం కూడా మనకి కనబడుతుంది. సో దీనికన్నిటికీ కూడా మనకి సో ఖచ్చితంగా రాజ్యాంగమైనటువంటి సవరణ కావాల్సి ఉంటుంది. ఎస్పెషలీ వీ నీడ్ మల్టిపుల్ అమెండ్మెంట్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్పెషలీ సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయినటువంటి 83, 85, 172, 174 అండ్ 356. సో ఈ యొక్క ఆర్టికల్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా అమెండ్ చేయాల్సి ఉంటుంది. సో మల్టిపుల్ అమెండ్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఇట్ టేక్స్ హ్యూజ్ టైమ్ టు అమెండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కాబట్టి, ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి ఆర్టికల్స్ కాబట్టి సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైమ్ ఆల్సో. ఓకే, సో దాంతోపాటు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేవి కూడా కనబడతాయి. సో ఇంత పెద్ద స్టేట్స్లో, ఇంత పెద్ద కంట్రీలో ఒక్కసారి సో అన్ని స్టేట్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అంటే సో ఇట్ ఈస్ ఎ క్వైట్ డిఫికల్ట్ ఫేజ్. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక స్టేట్లోనే మనం డిఫరెంట్ ఫేజెస్లో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము. అట్లాంటి దేశం అంతా కూడా ఎన్ని ఫేజెస్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనేటువంటి విషయాన్ని మీరే అర్థం చేసుకోండి. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ ఛాలెంజ్ అన్నీ కూడా మనం కళలో కనబడుతున్నాయి. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ ఛాలెంజ్, దట్ ఈస్ ద డిసల్యూషన్ ఛాలెంజ్. అంటే ఏంటమ్మా, సపోజ్ లోక్సభ అనేది మెజారిటీ లేకపోవడం వల్ల పడిపోయింది అనుకోండి. సో దానివల్ల ఏమవుతుంది, లోక్సభ అనేది డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే లోక్సభ డిజాల్వ్ అయిందో మిగతా స్టేట్స్లో స్టేట్ గవర్నమెంట్ అంతా కూడా స్టేబుల్గా ఉన్నప్పటికీ సో ఎలక్షన్స్ ఏం చేయాలి, అన్నీ కూడా ఒకేసారి కండక్ట్ చేయాలి. కాబట్టి ఏమవుతుందమ్మా, సో ఓవరాల్గా లోక్సభ డిజాల్వ్ అయితే స్టేట్ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో విచ్ ఈస్ క్వైట్ కాంట్రవర్షియల్ అనమాట. అర్థమవుతుందా? సో దాంతోపాటు టెన్యూర్ కూడా మనకు పెరుగుతుంది. సో సింక్రనైజేషన్ అనేది మనకి ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుందమ్మా, సో కొన్నిసార్లు టెన్యూర్ ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కొన్నిసార్లు కట్టేలు చేసేటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, ఇట్లాంటి డిఫికల్టీస్ అన్నీ కూడా మనం సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఫైనల్లీ దెర్ విల్ బి హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టేట్ పార్టీస్. సో రీజనల్ పార్టీస్ విపరీతమైనటువంటి ఇంపాక్ట్ అనేది మనకు పడుతుంది. సో ఆబ్వియస్లీ ద ఎంటైర్ ఎలక్షన్ ప్రొసీజర్ వల్ల లబ్ధి ఎవరికి చేకూరుతుందంటే ఖచ్చితంగా నేషనల్ పార్టీస్ విల్ బీ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ అడ్వాంటేజ్. ఓకే, సో అదేవిధంగా రీజనల్ పార్టీస్కి ఒక డిసడ్వాంటేజ్ కింద కూడా మారిపోనున్నాయి. సో ఇట్లాంటి ఇంబ్యాలెన్స్ అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి నేషనల్ పార్టీ డామినెంట్గా ఉంటుందో సో వీళ్ళందరూ కూడా రీజనల్ పార్టీస్ని చిన్నచూపు చూసేటువంటి అవకాశం ఉంది. సో లోకల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి కూడా మనకి వీటి ద్వారా ఏర్పడుతుందమ్మా. ఓకే, సో దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ అగేన్స్ట్ ద simultaneous elections. Okay, so now let us talk about the other concept, that is the arguments in favorable of the simultaneous elections. Okay, ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్కి ఫేవర్గా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద కాస్ట్ ఎఫిషియన్సీ. సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటమ్మా, సో ఖర్చు తగ్గుతుంది. ఓకే, ఇండియా యొక్క ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడ్వాంటేజెస్గా మనం చెప్పొచ్చు. సో రిడక్షన్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఈజ్ ద మోస్ట్ ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్ రిగార్డింగ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఓకే, సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్గ్యుమెంట్ కింద చెప్తాము. దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎస్పెషలీ ఎలక్షన్ క్యాంపెయిన్స్ యొక్క ఖర్చు, పొలిటికల్ పార్టీస్ ఏవైతే తన క్యాండిడేట్స్ మీద ఖర్చు చేస్తున్నాయో పొలిటికల్ క్యాంపెయిన్స్ ద్వారా కానివ్వండి, లేదా ఇతర ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో దీనివల్ల విపరీతమైనటువంటి ఖర్చు పెరుగుతుంది. సో దీని అన్నింటినీ కూడా మనం తగ్గించుకునేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో మల్టిపుల్ ఎలక్షన్స్లో డిఫరెంట్ టైమ్ ఆఫ్ ఇయర్స్లో మనం ఖర్చు పెట్టేదానికంట సో వన్ టైం ఎలక్షన్లో ఖర్చు పెట్టేది తక్కువ ఉంటుంది అనేటువంటి వాదన కూడా లేకపోలేదు. సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఎలక్షన్ కాస్ట్ అనేది ఎకనామికల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి సో మెజారిటీ ఆఫ్ ద పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ భావించడం జరుగుతుంది. ఓకే, సో దాంతోపాటు మనకి ఎస్పెషలీ ఇంటాంజిబుల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ యాజ్ ద మినిస్ట్రీ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద ఎలక్షన్స్. ఓకే, విపరీతంగా ఆయన ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అండ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ అనేది రిడక్షన్ అవుతుంది. దాంతోపాటు సో ఎలక్టోరల్ ప్రాసెస్ అంతా కూడా అంటే ఎలక్షన్స్ సజావుగా సాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దేర్ బై కన్సాలిడేటింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ద నేషన్. ఓకే, సో ఈ విధంగా ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్ని సైమల్టేనియస్గా కన్సాలిడేట్గా చేసుకునేటువంటి అవకాశం మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఏర్పడుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్ రిగార్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఓకే, కమింగ్ టు ద సెకండ్ ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఇట్ విల్ రెడ్యూస్ ద అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్. సో పెద్ద మొత్తంలో అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా ఇండియాలో ఉన్నటువంటి గవర్నెన్స్ అంతా కూడా దెబ్బతింటుంది. సో మాల్ గవర్నెన్స్ అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఓకే, దాంతోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనం ఇంపోజ్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, ఓవరాల్గా గవర్నెన్స్ అంతా కూడా చెడిపోతుంది. దాంతోపాటు పాలసీ డెసిషన్స్ అంతా కూడా మారిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఏర్పడుతుంది. సో దాంతోపాటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద కూడా పెద్దగా ప్రభావం చూపుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ జరగకుండా మల్టిపుల్ ఎలక్షన్స్ అనేవి లేకుండా సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఇవన్నీ ఏమవుతాయమ్మా, సో పాలసీ డెసిషన్స్ అనేవి ఎక్కడ ఆగకుండా, ఓకే, అదేవిధంగా డిస్రప్షన్స్ లేకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఓన్లీ వన్సే మనకి ఇక్కడ ఏర్పడుతుంది. సో దీని ద్వారా గవర్నమెంట్ ఏం చేయొచ్చు, కంప్లీట్గా గవర్నెన్స్ మీద ఫోకస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు డెవలప్మెంట్ మోడల్ని గవర్నమెంట్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా దీని ద్వారా లభిస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, సో ఎస్పెషల్లీ ప్రతి సంవత్సరం కూడా ఒక స్టేట్లో ఖచ్చితంగా ఎలక్షన్ అనేది జరుగుతుంది. సో దీని ద్వారా గవర్నెన్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ అనేది ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా గవర్నెన్స్ మీద ఫోకస్ చేసేటువంటి పరిస్థితి కూడా డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంక్రీజ్డ్ ఓటర్ టర్న్అవుట్. సో ఇక సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఏమవుతుందమ్మా, ఎవరైతే ప్రిఫరెన్స్ ఉంటారో సో వీళ్ళందరూ కూడా సిటిజన్స్ అందరూ కూడా ఓటు వేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రతిసారి కూడా మనం ఎలక్షన్స్లో ఓటు వేయాలంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఏ క్వైట్ డాంటింగ్ టాస్క్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓకే, వన్ ఎలక్షన్ వన్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సో దీని ద్వారా ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ కానివ్వండి, ఓటింగ్ టర్న్ ఓవర్ అనేది కూడా ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ సో లోక్సభకి అంటే నేషనల్ లెవెల్లో కానివ్వండి, స్టేట్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒకేసారి ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఓటు వేయడానికి వస్తారు అనేటువంటిది సో ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. సో ఇక సైమల్టేనియస్ ఎన్నికల వల్ల ఏమవుతుందమ్మా, సో గ్రేటర్ అమౌంట్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. సో అదేవిధంగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిప్రజెంటేషన్ కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే దీని ద్వారా మనకి కనబడతా ఉంది. ఓకే, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంక్రీజ్డ్ ఓటర్ టర్న్అవుట్ విచ్ ఇస్ ఏ ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్ రిగార్డింగ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద స్టెబిలిటీ అండ్ గవర్నెన్స్. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఏమవుతుందమ్మా, గ్రేటర్ పొలిటికల్ స్టెబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. తరచుగా ఎన్నికలు వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్టోరల్ సైకిల్స్ తగ్గుతుంది. ఓకే, దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టెబిలిటీని గవర్నమెంట్స్ మెయింటైన్ చేస్తాయి. దాంతోపాటు పాలసీ డెసిషన్స్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా సో మనకి గ్యాప్ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండదు. దాంతోపాటు గవర్నమెంట్ యొక్క సోషల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో దీని ద్వారా కాన్స్టెంట్గా గవర్నెన్స్ని ఎఫిషియెంట్గాను ఎఫెక్టివ్గాను ముందుకు నడిపించుకోవచ్చు.
సో దీని ద్వారా గవర్నమెంట్కి ఏమవుతుందమ్మా, సో మోర్ అమౌంట్ ఆఫ్ పీరియడ్ అనేది అంటే ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనకు ఉంటుంది. దీని ద్వారా పాలసీస్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఎటువంటి ప్రెజర్ లేకుండా, ఎటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇబ్బంది లేకుండా సో జాగ్రత్తగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మోర్ అమౌంట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా సోషల్ జస్టిస్ దక్కేటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ ఫర్దర్గా చెప్పేటువంటి పాయింట్స్ ఏంటంటే, సో పాలసీ పెరాలసిస్ అనేది ఇక్కడ ఆగుతుంది. సో ఎటువంటి డిస్రప్షన్ లేకుండా ఎసెన్షియల్ సర్వీస్ అన్ని కూడా మనం తీసుకురాగలుగుతాము. ఓకే, అండ్ అకార్డింగ్ టు ద లా కమిషన్ ప్రకారం వాటర్ టర్న్అవుట్ కూడా బూస్ట్ అవుతుంది. దాంతోపాటు మ్యాన్ పవర్ని కూడా మనం రిడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం అనేది కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో నౌ లెట్ us డిస్కస్ ద ఇంపార్టెంట్ కేస్ స్టడీస్. సో దీని మీద ఉన్నటువంటి కేస్ స్టడీస్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. సో కమింగ్ టు ద కేస్ స్టడీ పర్స్పెక్టివ్స్లోకి వెళ్ళినట్టయితే, ద ప్రాక్టీస్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఈస్ నాట్ యూనిక్ టు ఇండియా, ఇండియాకి మాత్రమే యూనిక్గా లేవు. సో ఇట్ విల్ బి అబ్జర్వ్డ్ ఇన్ సెవరల్ అదర్ కంట్రీస్. సో మెనీ కంట్రీస్లో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి మనం చూస్తున్నాము. ఎగ్జాంపుల్ మనకి సౌత్ ఆఫ్రికా తీసుకోవచ్చు. సో సౌత్ ఆఫ్రికాలో మనకి ఇక్కడ నేషనల్ లెవెల్లో కానివ్వండి లేదా ప్రావిన్షియల్ లెవెల్ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు కూడా సైమల్టేనియస్గానే జరుగుతున్నాయి. సో దీని ద్వారా ఏమవుతుంది, ఎలక్టోరల్ ప్రాసెస్ అంతా కూడా సజావుగా సాగుతుంది. దాంతోపాటు సో రిడక్షన్ ఆఫ్ కాస్ట్ అనేది కూడా సౌత్ ఆఫ్రికా మిగిల్చుకోగలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఈ కేస్ స్టడీ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో సౌత్ ఆఫ్రికన్ మోడల్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్ని ఇండియాలో కూడా మనం ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఓకే, దాంతోపాటు ఎట్లాంటి అడ్వాంటేజ్ ఉంటాయో మనం ఖచ్చితంగా బేరేజ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్లో మనం తీసుకున్నట్టయితే ఓకే, సో పరిస్థితి కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఈజ్ నోవేర్ కంపారబుల్ టు ఇండియా. సో ఇండియా యొక్క పాపులేషన్తో పోల్చుకున్నట్టయితే, ల్యాండ్ ఏరియాతో పోల్చుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా ఈజ్ ఎ వెరీ స్మాల్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా యాజ్ వెల్ యాజ్ పాపులేషన్. సో ఖచ్చితంగా మనం ఈ యొక్క ఇంపార్టెంట్ లెసన్స్ అన్నింటినీ కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటూ ఓకే, ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ని కాషియస్గా అడాప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా పరిస్థితులు వేరు, ఇండియా పరిస్థితి వేరు. సో ఖచ్చితంగా ఒక వైజ్ అప్రోచ్ ద్వారా మనం కాషియస్గా ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ని అడాప్ట్ చేసుకోవాలా లేదా అనే దాని మీద కూడా మనం నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో దెర్ ఇస్ ఏ రెలవెంట్ కేస్ స్టడీ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఇండియాలో మనకి కేస్ స్టడీ తీసుకున్నట్టయితే సో ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఒక పైలట్ స్టడీ కింద సైమల్టేనియస్ ఎలక్షన్స్ని 2000లో ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ అవుట్కమ్ అయితే మనకి రావడం జరిగిందమ్మా. అంటే ఏంటి, దీని ద్వారా ఏమైంది, అడ్మినిస్ట్రేటివ్ యొక్క ఎఫిషియన్సీ పెరిగింది. ఓకే, సో గవర్నెన్స్ అనేది కూడా ఎక్కడ మిస్ కాకుండా, మాల్ గవర్నెన్స్ లేకుండా మనకి ముందుకు వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఓటర్ టర్న్అవుట్స్ అనేవి కూడా చాలా పెద్ద మొత్తంలో ఇంక్రీజ్ అయినటువంటి ఫైనాన్ని కూడా మనం చూసాము. దాంతోపాటు దేర్ ఆర్ సమ్ కన్సర్న్స్, ఖచ్చితంగా కన్సర్న్స్ అనేవి లేకుండా లేవు. ఓకే, ఎందుకంటే ఇక్కడ సో మేజర్ కన్సర్న్ ఏంటమ్మా, నేషనల్ నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల స్టేట్ ఇష్యూస్, లోకల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్ షాడ్ అవుతాయి. నేషనల్ పార్టీస్ విల్ హ్యావ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇన్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ వేర్ ద రీజనల్ పార్టీస్ విల్ హ్యావ్ డెఫిసిట్ ఇన్ ఇట్. ఖచ్చితంగా రీజనల్ పార్టీస్కి కొంతమేరకు నష్టం ఉండేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయాల్లో కూడా ఈ కేస్ స్టడీ మనకి ఇన్ డీటెయిల్గా రిపోర్ట్ చేస్తుంది. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ రిగార్డింగ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, సో కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ కన్సిడరేషన్స్. సో ఏవైతే ఉన్నటువంటి రీజనల్ కన్సిడరేషన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఓకే, కాన్స్టిట్యూషనల్ కన్సిడరేషన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇంప్లిమెంటేషన్ అనేది సో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఛాలెంజెస్ మనం చూస్తున్నాము. దాంతోపాటు లీగల్ చేంజెస్ అనేవి కూడా చాలా పెద్ద మొత్తంలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950-51ని సో మనం అమెండ్మెంట్స్ ద్వారా మార్చాల్సి ఉంటుంది. దాంతోపాటు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉందో సో దాన్ని కన్స్ట్రక్టివ్ ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ కింద మార్చాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ కేస్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సో యాంటీ డిఫెక్షన్ లాస్ని మనం అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు హంగ్ వచ్చినప్పుడు సో మెజారిటీ కాకుండా ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుందో, ప్రీ పోల్ అలయన్స్ కానివ్వండి, పోస్ట్ పోల్ అలయన్స్ కానివ్వండి, సో ఆ పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా సో మనం సవరణలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఫైనల్లీ సో వీ నీడ్ టు బ్రింగ్ ఏ ఫ్రేమ్వర్క్ రిగార్డింగ్ ద సింక్రనైజేషన్ ఆఫ్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకసారి ఎలా చేయాలి దాని మీద
ఒక మాస్టర్ ప్లాన్ని కూడా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకున్నటువంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో మనం చెప్పాం కదమ్మా. సో ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి లీగల్ చేంజెస్ అని మనం చేయాలి. దాంతోపాటు లోక్సభ, స్టేట్ అసెంబ్లీ యొక్క డిటర్మినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి మీద కూడా మనం నెసరీ అమెండ్మెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మిడ్ టర్మ్ డిజల్యూషన్స్ యొక్క కాన్సెప్ట్ని కూడా మనం అడ్రస్ చేసుకోవాలి. ఏ విధంగా మిడ్ టర్మ్ డిజల్యూషన్స్ మనం హ్యాండిల్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక సైమల్టేనియస్ ఎలక్షన్ ఫ్రేమ్వర్క్ ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే సో ఈ యొక్క ఛాలెంజ్ అన్నింటినీ కూడా మనం కొంత మేరకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందమ్మా? సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద వే ఫార్వర్డ్. సో వే ఫార్వర్డ్ ఏంటో మనం చూద్దాం. సో యాజ్ వీ ఆల్ డిస్కస్డ్ ఇన్ ద టాపిక్, సో ఖచ్చితంగా ఈ యొక్క డిబేట్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి రైటా రాంగ్ అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే సో దేర్ షుడ్ బి కాంప్రహెన్సివ్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ఈ యొక్క జమిలీ ఎన్నికల మీద ఓకే మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే వీ నీడ్ ఏ ఇన్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ రిగార్డింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ద ఇండియా. సో ఇండియా యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే సో ఫెడరలిజం అనేది ఇట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఖచ్చితంగా స్టేట్స్కి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే దీన్ని మానుకోవడం అనేది మంచిది అనేటువంటి విషయం మీద కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అడ్వాంటేజ్ ఏంటో కూడా మనం చూడాలి. సో ఎనీ డెసిషన్ షుడ్ బి ప్రయారిటైజ్ మెయింటైనింగ్ ద డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్. అంటే ఏంటమ్మా, సో ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటువంటి డెసిషన్ తీసుకోవాలి. దాంతోపాటు సో రాజ్యాంగం ఇచ్చినటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ని మెయింటైన్ చేయాలి. ఎస్పెషలీ యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇక్కడ ఒక ఫైనెస్ట్ బ్యాలెన్స్ అనేది కూడా మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు నేషనల్ పర్స్పెక్టివ్స్, నేషనల్ ఎజెండాస్ మాత్రమే కాకుండా సో రీజనల్ వాయిస్ అనేవి ఎక్కడ మార్జినలైజ్ అవ్వకుండా, అటానమీ ఆఫ్ ద స్టేట్ అనేది ఎక్కడ తగ్గుముఖం పట్టకుండా సో ఇక సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా మనం ప్రోస్ అండ్ కాన్స్ని డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ మనం చెప్పేది ఏంటంటే సో కన్సెన్సస్ బిల్డింగ్ అప్రోచ్ ద్వారా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో అంటే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, రీజనల్ పార్టీస్ కానివ్వండి, అదేవిధంగా లోకల్ పార్టీస్ కానివ్వండి, నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్గా ఉంటారు. సో పొలిటికల్ పార్టీస్, స్టేట్ గవర్నమెంట్స్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఓకే వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ దే హ్యావ్ టు డిస్కస్ డెలిబరేట్ ద ఇష్యూ ఇన్ ఏ డీప్ మేనర్. సో అది మాత్రం చాలా క్రూషియల్ అంశం అనమాట. సో ఈ విధంగా డిస్కషన్ ద్వారా, డెలిబరేషన్ ద్వారా ఒక ఫైనల్ నిర్ణయానికి అయితే రావాల్సి ఉంటుంది. సో దాంతోపాటు పైలట్ ప్రాజెక్ట్స్ని కూడా కన్సిడరబుల్ ఏరియాస్లో మనం స్టడీ చేస్తూ సో ఎక్కడెక్కడ మనకి సక్సెస్ఫుల్గా నెరేటివ్స్ ఉన్నాయి, సో పాజిటివ్గా అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ పాజిటివ్గా ఎట్లాంటి ప్రాజెక్ట్స్ అనేవి మనకు ఉన్నాయి, నెగిటివ్గా ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఏ విధమైనటువంటి ఫీజిబిలిటీ ఉంది, ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం పూర్తిగా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓకే సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి నేషనల్ వైడ్గా ఇంప్లిమెంట్ చేసే ముందు ఈ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా స్టడీ చేస్తూ పైలట్ ప్రాజెక్ట్స్ని సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం స్టార్ట్ చేసినట్టయితే దీని ద్వారా బెస్ట్ రిజల్ట్స్ అయితే మనకి రావడం జరుగుతాయమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద వే ఫార్వర్డ్. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో ద ప్రపోజల్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాంతోపాటు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఛాలెంజెస్ని కూడా మనం చూస్తున్నాము. కానీ ఇండియాలో ఉన్నటువంటి ఫెడరల్ క్యారెక్టర్ డ్యామేజ్ కాకుండా ఓకే బేసిక్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేయకుండా ఓకే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎకనామికల్ బెనిఫిట్ అనేది, కాస్ట్ సేవింగ్స్ అనేది మనకి దక్కేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అదేవిధంగా సో దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఛాలెంజెస్ లైక్ అటానమీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇండియా యొక్క డైవర్సిటీ ఆఫ్ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంతా కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా మనకి లేకపోలేదు. ఓకే సో యాజ్ ద ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ సయ్యద్ ఖురేషీ ఏం చెప్పినటువంటి విషయం ఏంటంటే సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ మే బీ కాస్ట్ ఎఫెక్టివ్ బట్ ఇట్ మస్ట్ నాట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫెడరల్ స్ట్రక్చర్. సో ఫెడరల్ స్ట్రక్చర్ డ్యామేజ్ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండాల్సి ఉంటుంది. సో అల్టిమేట్గా డెసిషన్ అనేది ఎవరు తీసుకోవాలమ్మా, ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి డెసిషన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫెడరల్ స్పిరిట్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే అదేవిధంగా ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే సో ఈ విధంగా మనం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ మనం తీసుకురావచ్చు. దీంతో పాటు ఎలక్టోరల్ ఎఫిషియన్సీని కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బర్డెన్ని దేశం నుంచి మనం తగ్గించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ద్వారా మనకి దక్కుతుందమ్మా. ఓకేనా? రైట్.
సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఐ హోప్ ఇట్ వాజ్ ఎ లెంగ్దీ సెషన్, బట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఓకే అనేటువంటి కాన్సెప్ట్స్ మీద మీకు క్వశ్చన్ రావచ్చు. దాంతోపాటు సో ఫెడరలిజం వర్సెస్ సెంట్రలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద కూడా మీకు ప్రశ్న రావచ్చు. ఓకే, సో ఈ విధమైనటువంటి టాపిక్స్ మీద మీకు ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఓకే, దాని గురించి కూడా మీరు డిస్కస్ చేసుకోండి. ఓకే, అండ్ ఫైనల్లీ ఈరోజు టాపిక్ ద్వారా మనం ఒక ఇంపార్టెంట్ ఎస్సైని అయితే కవర్ చేశాము. ఓకే, సో ఐ హోప్ మనకి టాపిక్ అంతా కూడా చాలా జాగ్రత్తగా డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో వితిన్ 24 hours ఆఫ్ టైం మీ యొక్క క్వైరీస్ అన్నింటినీ కూడా నేను అడ్రస్ చేస్తాను. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క దిశ ప్రోగ్రామ్ చేస్తున్నామా. సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పీర్స్ ఉంటారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ మన యొక్క సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.